ఇవాళ ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం వెళ్లనున్నారు. ఇవాళ రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, నిర్మలా సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టు సహా రాష్ట్రంలో అమల్లో ఉన్నటువంటి ప్రతిపాదిత ప్రాజెక్టులు, వాటికి కేంద్ర సహాయంపై కేంద్ర మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని జల అంశాలపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆహ్వానం పంపించింది. రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీలోని శ్రామ్ శక్తి భవన్ వేదికగా కూడా నిర్వహించినటువంటి సమావేశానికి వచ్చేందుకు వీలవుతుందా లేదా అనేది తెలపాలని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఇద్దరు ముఖ్యమంత్రులను కోరింది. మద్యం పాలసీలో పారదర్శకత, నాణ్యత ప్రభుత్వ విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పేదల జేబులు గుల్ల కాకూడదని, ఆరోగ్యం దెబ్బతినకూడదని సూచించారు. అందుకోసమే దేశంలో ఎక్కడా లేని విధంగా మద్యం ధరల తగ్గింపు చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు ఎక్సైజ్ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. కొత్త విధానంతో అక్రమ మద్యానికి చెక్ పెట్టడం వల్ల ప్రభుత్వ ఆదాయం పెరిగిందని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సంస్థ కోసం ఏడాదిలో 200 కోట్లు ఇచ్చి నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నందున కనెక్షన్లు పెంచుకునేందుకు కొత్త విధానాలు అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. రేషన్ కార్డు పేదవాడి ఆఖరి తీర్చే ఆయుధమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ చేసి తమ ప్రభుత్వం 3 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తోందని వెల్లడించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకున్నారని ఆగ్రహించారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోని యూనిక్ స్టూడియో అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రామోజీరావు అద్భుత ఫిల్మ్ సిటీ ఇచ్చారని కొనియాడారు. ఫిల్మ్ సిటీలో శ్రీమద్ భాగవతం చిత్రీకరణ రాష్ట్రానికి గర్వకారణమని సీఎం అన్నారు. బాపట్ల జిల్లా వేమూరులోని ఐలవరం గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కూటమి సర్కార్ పథకాలను ఎమ్మెల్యే నక్కానంద్ బాబు ప్రజలకు వివరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇండోసోల్ కంపెనీకి సంబంధించి కరేడు ప్రాంత భూముల సేకరణలో ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగనివ్వమని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వివరించి కరపత్రాలు అందించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఉటుకూరులో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ఏడాది టీడీపీ ఏడాది పాలనలో ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని జిల్లా టీడీపీ అధ్యక్షుడు చెమర్తి జగన్మోహన్ రాజు హామీ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం జరిగింది. ప్రతి పంచాయతీలోని ప్రజలను సమస్యలు లేకుండా చూడాలని, ప్రజాప్రతినిధులు వారి సమస్యలు తీర్చడమే లక్ష్యంగా పనిచేయాలని ఎంపీపీ గంగమ్మ వెంకటరత్నం పిలుపునిచ్చారు. అర్హులైన వారందరికీ కూడా న్యాయం చేయాలని సూచించారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు గోవా గవర్నర్గా నియామకం అయ్యారు. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా ఎన్నికైన అశోక్ గజపతిరాజు రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2014లో మోదీ క్యాబినెట్లో పౌర విమానయాన శాఖ మంత్రిగా పనిచేశారు. 2024 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి దక్కడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలల హక్కులకు సంబంధించి సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. విమెన్ అండ్ చైల్డ్, డిసేబుల్ అండ్ సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ మినిస్టర్ చైర్పర్సన్గా 2 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఇక ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. కమిటీ సభ్యులుగా హైకోర్టు రిజిస్ట్రార్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యులను నియమించారు. తగిన అర్హత కలిగిన వ్యక్తులను బాలల హక్కుల రక్షణ కమిటీకి సెలక్షన్ కమిటీ సిఫార్సు చేయనుంది. గత ఏడాది కాలంగా తాము చేసినటువంటి కృషి కారణంగా కూడా రాష్ట్రంలో గంజాయిని నియంత్రించగలిగామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇక గతంలో ఏపీ ఓ గంజాయి హబ్గా ఉండేదని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉన్నాయని చెప్పేవారిని గుర్తు చేశారు. అరకు అంటే కాఫీ గుర్తొచ్చే విధంగా మార్చేశామని హోంమంత్రి అనిత తెలిపారు. మద్యం నిల్వల కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని గూడూరు కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. పీటీ వారెంట్పై కాకానికి గూడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాకానిని నెల్లూరు జిల్లా జైలుకు తరలించారు పోలీసులు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను త్వరగా అమలు చేసేందుకే ఆర్డినెన్స్ తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అయితే కాళ్లల్లో కట్టెలు పెట్టేలా బీజేపీ బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకురాబోయే ఆర్డినెన్స్పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై చర్యలు తీసుకోవాలంటూ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న ఫిర్యాదు చేశారు. తనపై కవిత అనుచరులు దాడితో పాటు హత్యాయత్నం చేశారని ఆరోపించారు. కవితపై చర్యలతో పాటు ఆమె ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ఎమ్మెల్సీ కవితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తీర్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ జాగృతి నాయకులు డిమాండ్ చేశారు. ఎల్బీ నగర్లో మహిళలతో కలిసి కుండలతో వినూత్న నిరసనకు దిగారు. ఎల్బీ నగర్ పిఎస్లో మల్లన్నపై ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కలిశారు. తన కుమార్తె జియారెడ్డి వివాహానికి రావాల్సిందిగా రాహుల్ గాంధీని ఆహ్వానించారు. జగ్గారెడ్డి కుటుంబంతో కలిసి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీని ఆహ్వానించారు. బేగంపేటలోని టూరిజం ప్లాజాలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. అంగన్వాడీ సేవల బలోపేతం, చిన్నారుల్లో పోషకాహార పెరుగుదల, అదేవిధంగా మహిళా స్వయం సహాయక బృందాల భాగస్వామ్యంపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, పోషకాహార నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు హాజరయ్యారు. తెలంగాణ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును ప్రముఖ బాలీవుడ్ నటుడు, బుద్ధిజం ప్రచారకులు గగన్ మాలిక్ కలిశారు. బేగంపేట టూరిజం ప్లాజాలో మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బుధవారానికి సంబంధించినటువంటి పలు అంశాలపై చర్చించారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు. అనారోగ్య సమస్యల సమయంలో అందినటువంటి ఈ ఆర్థిక సహాయం తమ కుటుంబానికి ఎంతో దోహదపడుతుందని లబ్ధిదారులు పేర్కొన్నారు. రాష్ట్రంలోని మహిళల అభ్యున్నతి కోసం కూటమి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ తెలిపారు. అక్కయ్యపాలెం సాధికనలో జరిగినటువంటి కార్యక్రమంలో పొదుపు సంఘాల ఆర్పీలకు ట్యాబ్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే. మహిళల కోసం వివిధ సంక్షేమ పథకాలను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు విష్ణుకుమార్ తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారం నుంచి యూరియా కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తుందని పెద్దపల్లి ఎంపీ వంశీ అన్నారు. జూలైలో 60% యూరియా సరఫరా చేయాల్సి ఉండగా కేవలం 30% మాత్రమే సరఫరా చేశారని అన్నారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుపై డిప్యూటీ సీఎం భట్టి అనుచిత వ్యాఖ్యలు చేశారని ఖమ్మంలో బీజేపీ శ్రేణులు నిరసన తెలిపారు. ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో బీజేపీ నాయకులు ఆందోళన దిగారు. కాసేపు పోలీసులు బీజేపీ శ్రేణుల మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొందరు బీజేపీ నాయకులు వారికి గాయాలు కూడా అయ్యాయి. నెల్లూరు గణేష్ నవరాత్రి ఉత్సవాల కరపత్రాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆవిష్కరించారు. శ్రీ కలుగొల శాంభవీదేవి ఆలయ ప్రాంగణంలో 9వ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 4 వరకు ఉత్సవాలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ ఇంటి దగ్గర గుమ్మడికాయలతో వైసీపీ మహిళలు దిష్టి తీశారు. జగన్ ఎక్కడ పర్యటనకు వెళ్లినా కూటమి దుష్ట శక్తులు వెంటాడుతున్నాయని వారు ఆరోపించారు. జగన్ను భూస్థాపితం చేద్దామని చూస్తున్నారని ఆరోపించారు. జనం ధాటికి కూటమి భూస్థాపితం తప్పదని మహిళలు తెలిపారు. గత ప్రభుత్వం కేసీ కెనాల్ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిందని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ అన్నారు. కూటమి ప్రభుత్వంలో 60 లక్షలతో కేసీ కెనాల్ పరిరక్షించామని చెప్పారు. కడప రైతాంగానికి సాగునీటి కోసం రాజోల ఆనకట్ట దగ్గర గంగమ్మకు జలహారతి ఇచ్చి నీటిని విడుదల చేశారు పుట్టా సుధాకర్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని వేగినాటి కోటయ్య కాలనీ వాసులు నీటి కోసం ఆందోళన చేశారు. ఖాళీ బిందెలతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. 20 రోజులుగా నీరు రావడం లేదని వాపోయారు. సమస్యను తీర్చాలని అధికారులకు వినతిపత్రం అందించారు కాలనీ వాసులు. భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు అశ్వాపురం మండలాల్లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ప్రజా ఫ్రంట్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. సిద్ధాంతం కోసం అడవి పాలైన అన్నలారా అక్కల్లారా, మీరు నమ్మిన సిద్ధాంతం సామాన్యునికి ఆశాకిరణం ఎన్నడైందని పోస్టర్లలో ప్రచురించారు. 40 ఏళ్ల నాటి ఉద్యమ బాట ప్రజాదరణ లేక మోడుబారిన బీడు భూమిలాగా మారిందని అందులో తెలిపారు. కాలానుగుణంగా మారిన ప్రజల జీవన విధానంతో మమేకం అవ్వాలని, ఆయుధాలు వీడండి, జనజీవన స్రవంతిలోకి రండని ప్రజా ఫ్రంట్ పోస్టర్లలో తెలిపారు.
బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని బట్టిప్రోల్లో అన్నా క్యాంటీన్ నిర్మాణానికి ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు శంకుస్థాపన చేశారు. క్యాంటీన్ను త్వరగా నిర్మించాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా చేమకుర్తి పోలీస్ స్టేషన్ను గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సందర్శించారు. స్టేషన్ను తనిఖీ చేసి పలు రికార్డులు పరిశీలించారు. వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్ను సందర్శించినట్లు ఐజీ తెలిపారు. 350 నుంచి 400 వరకు కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. శ్రీశైలంలో స్వామివారి దర్శనం చేయిస్తానని చెప్పి ఓ భక్తుడి నుంచి 15,000 కాజేశాడు ఓ కువైట్గాడు. 3 ఫ్యామిలీల దగ్గర నుంచి దాదాపు 5,000 చొప్పున వసూలు చేసి మోసం చేశాడు. ఈ విషయాన్ని ఏఈఓ గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం మొగిలిచెర్లలో ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. గోరంట్ల రాజేష్ అనే వ్యక్తిపై పోత్లూరయ్య కత్తితో దాడి చేశాడు. దీంతో రాజేష్ తీవ్రంగా గాయపడ్డాడు. పాత కక్షలతోనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. జనగాం జిల్లాలో వర్షాల కోసం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్థానికులు. వడ్లకొండ గ్రామంలో రైతులు, గ్రామస్తులు కలిసి గ్రామ దేవతలు బొడ్రాయికి నీళ్లతో అభిషేకం చేసి వర్షాల కురవాలని మొక్కులు చెల్లించుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం తాళ్లపాక చెరువులో పురాతన శివలింగం బయటపడింది. చెరువులోని కంప చెట్లను తొలగిస్తూ ఉండగా 4 అడుగుల శివలింగం దర్శనమిచ్చింది. గ్రామస్తులు శివలింగానికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ నాయకులు శివాలయ నిర్మాణానికి కూడా కృషి చేస్తామని తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం కోస్నూర్పల్లిలో గ్రామదేవత పోచమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దుండగులను కఠినంగా శిక్షించాలని అక్కడి జనాలు డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని మాకవరంపాలెం అటవీ ప్రాంతంలో అక్రమ రోడ్డు నిర్మాణం చేపట్టారు కొందరు వ్యక్తులు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని జేసీబీలు స్వాధీనం చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు అధికారులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలో కారు అద్దాలు పగలగొట్టి నగదును అపహరించారు దుండగులు. 2 లక్షల రూపాయలు చోరీ అయినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. పట్టపగలే చోరీ జరగడంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలో బాలుడు తప్పిపోయాడు. అమ్మమ్మ ఊరికి వచ్చి ఆడుకోవడానికి వెళ్ళినటువంటి బాలుడు తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబీకులు. కరువు కాలువలో బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి పారిశ్రామికవాడలో షెడ్పై నుంచి జారిపడి వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఓ ప్రైవేటు సంస్థ కంపెనీ షెడ్కు రేకులు ఫిట్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతోనే తాజుద్దీన్ని హత్య చేశాడు హాసన్. మాట్లాడాలని 2 వ్యక్తులతో కలిసి తాజుద్దీన్ని నిన్న బయటకు తీసుకువెళ్లాడు. చెన్నారెడ్డి కాలనీలోని చెరుకు తోటకు తీసుకువెళ్లి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకువెళ్లి పాడుబడ్డ బావిలో పడేశారు. పోలీసుల ఎదుట నిందితులు లొంగిపోయారు. హాసన్తో పాటు ముక్రమ్, అక్బర్ పోలీసుల ఎదుట సరెండర్ అయ్యారు. ఇక నిందితుల నుంచి కమ్మకత్తి, కారు, 3 బైకులు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. యాక్సియం 4 మిషన్లో భాగంగా ఐఎస్ఎస్కు వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా నేడు భూమి మీదకు రానున్నారు. అంతరిక్ష కేంద్రంతో శుభాంశు బృందాన్ని తీసుకొస్తున్నటువంటి డ్రాగన్ వ్యోమనౌక అన్డాకింగ్ ప్రక్రియ విజయవంతమైంది. పలు విన్యాసాల అనంతరం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తోంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగుతుంది. భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించకుండానే ద్వేషపూరిత ప్రసంగాలను నియంత్రించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక వాక్ స్వాతంత్రం విలువ గురించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించింది సుప్రీంకోర్టు ధర్మాసనం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో నూతన అటెండెన్స్ వ్యవస్థను అందుబాటులోకి రానుంది. ఈ మేరకు కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వెల్లడించింది. కొత్త నిబంధనల ప్రకారం ఇకపై లాబీలో కాకుండా సభ్యులకు కేటాయించినటువంటి సీటు వద్దే హాజరు వేయాల్సి ఉంటుందని వివరించింది. మోదీ, జిన్పింగ్ భేటీ వల్లే భారత్, చైనా సంబంధాలు బలోపేతం అయ్యాయని భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. చైనా వెళ్లిన ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడితో భేటీలో ఈ వ్యాఖ్యలు చేశారు. మానస్ సరోవర్ యాత్రను ప్రారంభించడం అభినందనీయమన్నారు జయశంకర్. బోయింగ్ 787, 737 ఫ్లైట్స్లోని ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని
డీజీసీఏ విమానయాన సంస్థలను ఆదేశించింది. గత నెలలో జరిగినటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ 787 విమాన ప్రమాదానికి ఇంధన స్విచ్లు పనిచేయకపోవడమే కారణమని ప్రాథమిక దర్యాప్తు నివేదిక తేల్చింది. ఈ నేపథ్యంలోనే విమానయాన నియంత్రణ సంస్థ ఈ కీలక సూచనలు చేసింది. ప్రధాని మోదీ కార్యాలయానికి 1000 కేజీల మామిడి పండ్లను బంగ్లాదేశ్ పంపింది. షేక్ హసీనా బాటలో పయనిస్తూ ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 1000 కేజీల హరిభంగారకం మామిడి పండ్లను పంపింది. అవి ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయానికి చేరుకున్నాయని సమాచారం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్కు ఆయుధాలు సరఫరా చేసేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కీవ్కు పంపించామన్నారు. ఈ ఖర్చును మొత్తం యూరోపియన్ యూనియన్ భరిస్తుందని ట్రంప్ తెలిపారు. లార్డ్స్ టెస్ట్లో భారత్కు నిరాశ మిగిలింది. ఫలితంగా లార్డ్స్ చరిత్ర సృష్టించే అవకాశాన్ని గెలిసేన కోల్పోయింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 193 పరుగుల చేజింగ్లో టీమిండియా పోరాడి ఓడింది. ఎంతో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా పోరాడినప్పటికీ మరో ఎండ్లో వికెట్లు పడడంతో భారత్ ఓడిపోయింది. దేశీయ మార్కెట్లలోకి వివో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. వివో X200 FE స్మార్ట్ ఫోన్ విడుదల చేసింది. కెమెరా ప్రియులను టార్గెట్ చేసి ఫోన్ తీసుకొచ్చారు. 2 వేరియంట్లలో లభించేటువంటి ఫోన్ ధర 55,000గా నిర్ణయించారు.